గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశానికి గౌరవ శాసనసభ్యులందరం కూడా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పడిస్తున్నాం. మేమందరం ఒక ఆవేదనతోటి పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల బాధలు చూసి, ప్రజల అవస్థలు చూసి, నిజంగా మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు బాధపడుతుంటే చూసి ఒక ఆవేదనతోటి ఈరోజు మేము పత్రికా సమావేశం ఏర్పడేస్తున్నాం. మీరు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, కానీ మేము ప్రజల ఇష్యూలాగా చూసుకొని ఈరోజు పత్రికా సమావేశం. ఈ సమావేశంతోడన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పుకుంటూ నిన్న దేవాదులకు మంత్రుల బృందం వేయండు. నేను సూటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతున్నా, ఇంత జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. పంటలతో పాటు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మేజర్ కార్పొరేషన్కు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మరి ఇంత మేము దగ్గర ఒక 1 month నుంచి కన్నెపల్లి నుంచి మోటార్ లాంచ్ చేయి మా బాధ చూడమంటే ఎందుకో పట్టించుకోకుండా మీరు మంత్రులు దేవాదుల వేలు పోండి, నో ప్రాబ్లం. మరి మా కరీంనగర్ ఏం తప్పు చేసింది? మా కన్నెపల్లి ఏం తప్పు చేసింది? మా మేడిగడ్డ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇటువైపు మంత్రుల బృందం వస్తలేరు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ అనేది తెలంగాణలో భాగం కాదా, అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద కక్ష ఇది? పోండి, దేవాదుల పోయింది కదా, శబాష్. రేపు మీరు ముఖ్యమంత్రి గారు, మీ మంత్రుల బృందం రండి, ఎల్లంపల్లికి రండి, రేపు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోండి. అంట బర్త్డే ఫంక్షన్కి హెలికాప్టర్ పోతారు కదా. ఈరోజు ప్రజల యొక్క ముఖ్యమైన రైతుల ఇష్యూ కాబట్టి, నాట్ ఓన్లీ ప్రజల ఇష్యూ, ఒక హెలికాప్టర్ వేసుకొని ముఖ్యమంత్రి మంత్రుల బృందం ఒక్కసారి మేడిగడ్డ ఒక హాల్టు, దాని నుంచి మీరు ఎల్లంపల్లి కాడ ఒక హాల్టు, ఎల్లంపల్లి నుంచి బిడ్మాన్ ఒక హాల్ట్ చేస్తే మీకు మా బాధలు మేము చెప్పేటప్పుడు అర్థమైతే మీకు కనబడితే కళ్ళపల్లి ఎందుకు మీరు చూడలేకపోతుర్రు? ముఖ్యంగా మేము మళ్ళీ ఒకసారి ఒక 15 రోజుల నుంచి ఇదే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, భేషజాల గోకండి, ప్రజా ఇష్యూ. మొన్న ధర్నా చేస్తే అందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ రైతులంగా వచ్చిండ్రు, బీజేపీ రైతులు వచ్చిండ్రు. దీన్ని భేషజాల గోకని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ ఏమని చేస్తున్నామంటే, కాళేశ్వరం మేడిగడ్డ భూమి పునాది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మేడిగడ్డకు కేసీఆర్ గారితోటి పాటు మేడిగడ్డ భూమి పూజ అప్పుడంగా నేను శాసనసభ్యుని. మేడిగడ్డ కంప్లీట్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నా. దాని తర్వాత మొట్టమొదటి నీళ్లు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన తర్వాత ఫస్ట్ నీళ్లు బయటకు వచ్చింది స్లూస్ ద్వారా వచ్చింది, ఆచంపల్లి స్లూస్. మేడిగడ్డ గడ్డ ఎత్తిన నీళ్లు ఆచంపల్లి స్లూస్ ద్వారా 10 గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఫస్ట్ నుంచి ఉండబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు 93 ఫ్లో ఉంటేనే మీకు అక్కడ కన్నెపల్లి నీళ్ళు మోటార్ ఆన్ చేయొచ్చు. 97 నడుస్తున్నాయి ఫ్లో. నేనేమంటున్నా, ఒక్కసారి మీ బృందాన్ని పంపిండి, మేము వస్తాం. మా ముందట మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది, దయచేసి మీరు పంపండి. మీరు అన్నారు కదా మేడిగడ్డ మీరు రిపేర్ చేయమన్నామని. మీరు మేడిగడ్డ రిపేర్ చేయకున్నా పర్లేదు, కిందికి ఫ్లో వాటర్ పోతున్నా మంచి, రోజు ఒక 9 TMC నీళ్ళు పోయినా పర్లేదు, మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ మేడిగడ్డ రిపేర్ చేయకున్నా, మేడిగడ్డ కూడా వాటర్ అరేంజ్ చేయకున్నా కన్నెపల్లి పంపు కూడా ఫ్లో ఉన్నది. కన్నెపల్లి పంపు కూడా మోటార్ లాంచ్ చేయండి. అన్నారంలో నింపకండి. అన్నారం నింపితే భద్రాచలం కూలిపోతుంది అంటారు కదా, మునిగిపోతుంది అంటారు కదా. అన్నారంలో నింపడం లేదు. అన్నారంలో వేసుకుంటూ సుందిళ్లకు మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ సుందిళ్ళ నుంచి మీరు ఎల్లంపల్లి దాకా నీళ్ళు తీసుకురండి. ఇదక్కడ ఒక పని చేయండి, మేము మీ ఎంబడి వస్తాం. మీరు మమ్మల్ని అమ్మనండి, మేము వస్తాం. ఒకవేళ మేము తప్పు చెప్తే గిట్ట ప్రజల ముందు మమ్మల్ని దోషిగా పెట్టండి. కానీ మీరు ఎల్లంపల్లికి మరియు కన్నెపల్లి పంపుకు మీ మంత్రుల బృందాన్ని పంపండి, ఇంజనీర్లను. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు మిడ్మానేర్ ఎండిపోయింది. మిడ్మానేర్ ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ 2 రూట్లో వరదకాలలో ఎన్నో స్లూస్ ఉన్నాయి, 100 స్లూస్ ఉన్నాయి. ఆ రైతాంగా మొత్తం కూడా రైతులు పంట వేసే పరిస్థితి లేదు. అక్కడ నుంచి మిడ్మానేర్ నుంచి ఎల్ఎండికి వచ్చే నీళ్ళు రాక ఎల్ఎండిలో ఇప్పుడు 5.3 TMCలు నీళ్ళు ఉన్నాయి. అందులో 3 TMCలు మాత్రం డెడ్ స్టోరేజ్, అంటే ఉన్నది 2 TMCలే.
ఇప్పటికీ బూస్టర్ పంపులు ఆన్ చేస్తున్నాం కరీంనగర్ నగరానికి. 15-20 రోజుల తర్వాత ఎవాపరేషన్ లాస్ వలన ఆ బూస్టర్ పంపులకు కూడా నీళ్ళు అందే పరిస్థితి లేదు. తాగునీరు కూడా ఇబ్బంది అవుతుంది. జీవితంలో ఎప్పుడంగా ఈ జూలై మాసంలో డెడ్ స్టోరేజ్ రాలేదు. ఎప్పుడంగా మిడ్ మానేరు ద్వారా నీళ్ళు నింపుదాము. కానీ ఈరోజు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు బేషాలకు పోతున్నారు? ఎందుకు మా మీద కక్ష? కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని, మీకు ఎవరు సలహాలు ఇస్తుండ్రో, ఎవరు మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తుండ్రో ఇవన్నీ తప్పు. మీరు రండి, రేపు మీ బృందం ఒక హెలికాప్టర్ వేసుకొని రండి, మమ్మల్ని రమ్మనండి. కన్నెపెల్లికల మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నది. దాన్ని ఇమ్మీడియట్గా మీరు అన్నారం నింపండి. అన్నారం కూలిపోదు, మా గ్యారంటీ. మేము కూడా సివిల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము అన్నారంలో 2 TMCలు నీళ్ళు వాగానే మీరు మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. సుందీల నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి నుంచి క్లియర్గా ఉన్నది. ఎక్కడ రిజర్వ్కి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కడన్నా అన్నారంలో కూలిపోతే మేమే బాధ్యత వహిస్తాం. కాబట్టి ప్రజలకు, రైతులకు ఇబ్బంది చేయకండి. రైతాంగాన్ని మొగులకే చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్న వర్షం వస్తా అని. ఎల్లిలో ఉంటే చెప్పినా కూడా ఇప్పుడు రైతులు పంట వేసే పరిస్థితి లేదు. దయచేసి చెప్తున్నాను, బేసిజాలకు పోకండి. రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఇబ్బంది ఉన్నారు. మేము ఎండాకాలం మండు టెండల్లో కరీంనగర్ నగరంలో కేటీ రామారావు గారు ఛాన్స్ చేశారు. కరీంనగర్ నగరంలో ప్రతిరోజు వాటర్ ఇచ్చిన ఏకైక కార్పొరేషన్. డైలీ వాటర్ పేరు మీద కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. సౌత్ ఇండియాలోనే ప్రప్రథంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఒక 5 డివిజన్లకు 24/7 అంటే 24 గంటలు నీళ్ళు ఇచ్చినాం. ఎప్పుడు నల్ల ఇప్పితే అప్పుడు నల్ల వచ్చే విధంగా పైలట్ ప్రాజెక్ట్ చేసినాం 24/7. ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఎల్ఎండిలో బాగుండే. కానీ ఈరోజు డైలీ వాటర్ వేయింది, 24/7 వేయింది. 2 రోజులకోసారి నీళ్ళు ఇచ్చి అది కూడా మడ్ వాటర్ ఇచ్చే పరిస్థితి వచ్చింది కరీంనగర్ నగరాన్ని. మా గొంతులు ఎండిపోతున్నాయి. మేము ఆవేదనతో మాట్లాడుతున్నాం. మా గొంతులు ఎండిపోతున్నాయి, మా పంటలు ఎండిపోతున్నాయి. మా పంటలను పండించే పరిస్థితి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా బేసిజాలు పోకండి. మా రైతాంగాన్ని బాధలు చూసి ఇమ్మీడియట్గా మీ మంత్రుల బృందము మీరు వచ్చి కన్నెపల్లి విజిట్ చేసి అక్కడ నీళ్ళ అవకాశం ఉంటేనే మోటార్ లాంచ్ చేయండి. నీళ్ళ అవకాశం ఉన్నది, మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉన్నది. ఎవరి మాట వినకుండ్రి. మేము శాసనసభలో అందరూ చెప్తున్నాము, ఒక్క స్విచ్ ఆన్ చేస్తే మా ఎల్ఎండిలో నీళ్ళు పడతాయి, ఒక స్విచ్ ఆన్ చేస్తే మా మిడ్మానర్కి నీళ్ళు వస్తాయి. ఆ విధంగా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రి బృందానికి కూడా మరొక్కసారి మరో దేవాదులే కాదు, మా ఎల్లంపల్లి, మా కన్నెపల్లి సందర్శించని చెప్పి మా యొక్క గౌరవ శాసనసభ బృందం మీ కాంగ్రెస్ పార్టీని మరియు మీ మంత్రుల్ని, ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం.